ఈ లూకాసు వార్త 19వ అధ్యాయములో యేసుక్రీస్తు ప్రభువే యోదయ ప్రాంతములోనుకొచ్చారు. ఈ యోదయ ప్రాంతమునకొచ్చినప్పుడు బహు జనసమూహం ఆయన యొద్దకు వచ్చి ఆయనను వెంబడించి అక్కడ అనేకులు స్వస్థత పొందిన వారి ఉన్నారు. వచ్చిన ఈ జనసమూహములలో కొందరు యేసు ప్రభు దగ్గరకు తమ పిల్లలను తీసుకొని వచ్చి యేసు ప్రభు వారిని ఒక మాట కోరుతున్నారు. ఏంటి వారు కోరిన మాట అంటే, ప్రభా, మీ చేతులు మా పిల్లల తలపైన ఉంచి ప్రార్థన చేయండి అని కోరారు. ప్రభా, నీ చేతులు మా పిల్లలపై నుంచి నీవు ప్రార్థన చేయండి అని కోరారు. దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు వారు కోరినట్టుగా వారి పిల్లల మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి అక్కడి నుంచి వెళ్ళారు. ఇవాళ దేవుని వాక్యములో దేవుని సేవకుని లేదా దైవజనుడు విశ్వాసుల పైన చేతులుంచి ప్రార్థన చేయటం వలన కలుగు ప్రయోజనములను మనము ధ్యానము చేయబోతూ ఉన్నాం. ఇవాళ చిన్న ఉపఘాతముగా మనం నేర్చుకుంటే, అపోస్తుల కార్యగ్రంథము 9వ అధ్యాయములో దమస్కుకు వెళ్ళుచున్న పౌలు లేదా సౌలు మనకి కనబడతారు. ఈ దమస్సు ప్రయాణము చేస్తూ ఉన్నాడు సౌలు. క్రైస్తవులను హింసించాలని, క్రైస్తవ స్త్రీలను హింసించాలని, క్రైస్తవులైన వారిని హతసాక్షులుగా చేయాలని ఇతడు ప్రయాణము చేస్తూ ఉన్నాడు. ఈ ప్రయాణము చేస్తున్న సమయములో ఈ దమస్సు మార్గములో కనబడిన ఒక దర్శనము, తాను గుర్రముల పైన కొందరు సైనికులు తీసుకొని ప్రయాణం చేస్తూ ఉంటే అకస్మాత్తుగా ఆకాశమునుడు ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. ఈ వెలుగు ప్రకాశించినప్పుడు అతడు నేల మీద పడిపోయాడట. సౌలు నేల మీద పడ్డాడు. అప్పుడు ఒక స్వరము వినబడుతుంది, సౌలా, సౌలా, నీవు నన్ను ఎలా హింసిస్తున్నావు అని ఒక స్వరము సౌలుకు వినబడుతుంది. ఈ స్వరము విన్నాడు. ఈ స్వరము విని ఎవరు నీవు అని అడిగినప్పుడు, నీవు హింసించుచున్న యేసును అన్నాడు. ఈ స్వరము విన్న తర్వాత సౌలు, దేవుని పిల్లారా, అతనితో ప్రయాణము చేస్తున్న మనుషులు కూడా స్వరము విన్నారు కానీ ఎవరు అన్నది ఎవరికి కనబడలేదు. సౌలు నేల మీద పడి తను కనులు తెరుచుచూ ఉండగా తనకేమీ కనబడడం లేదు. దేవుని బిడ్డలారా,
తాను చూపుపోయిన వాడై ఉన్నాడు. కనులు చూపుపోయింది. ఈ కనులు చూపుపోయినప్పుడు దేవుడు ఒక మనుష్యునితో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 9వ అధ్యాయం 10వ వచనములో దమస్సులో ఉన్న అననీయ అనే ఒక శిష్యుడు ప్రభు దర్శనమందు అననీయ అని పిలువగా, అతడు ప్రభువా ఇదిగో నేనున్నాను అని 12వ వచనములో అతడు అననీయ, ఒక మనుష్యుడు లోపలికి వచ్చి సౌలు దృష్టి పొందునట్లు సౌలు తల మీద చేతులుంచి చూచి, దేవుని పిల్లారా, ఇక్కడ పౌలు లేదా సౌలు కనుదృష్టి పోయిన వాడై ఉన్నాడు. ఆనాటి కాలములో అననీయ అనే ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఈ దైవ సేవకునితో దేవుడు ఒక మాట అన్నాడు, అననీయ ఇదిగో దియామస్సు పట్టణములో ఒకరి ఇంటిలో సౌలు అనే మనుష్యుడు ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళాలి, అతనికి నీ చేతులుంచి ప్రార్థన చేయాలి అని చెప్పడము జరిగింది. దేవుని పిల్లారా, 17వ వచనములో చూస్తా, అననీయ వెళ్ళి ఆ ఇంటిలో ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా సహోదరుడా, నీవే వచ్చిన మార్గములో నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడుటకును నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడు అతని కనుల నుండి పొరల వంటి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిసము పొంది ఆహారము పుచ్చుకొనెను. ఇక్కడ మనం చూస్తే అననీయ అనే మనుష్యుడు సౌలు తలపైన చేతులుంచి ప్రార్థన చేశాడు. ఈ అననీయ ఎవరు అంటే ఒక దైవజనుడు. ఈ దైవజనుడు చేతులుంచి ప్రార్థన చేయగానే పోయిన కనుదృష్టి, కంటి చూపు మరలా తిరిగి వచ్చిందట సౌలుకు. అంటే ఈ అననీయ ఎవరు అంటే ఒక దైవజనుడు. దైవజనుడు చేతులుంచి ప్రార్థన చేయగానే దేవుని సేవకుడైన ఈ అననీయ సౌలు తల మీద చేతులుంచి ప్రార్థన చేయగానే అతడు కనుచూపు పొందాడు. 3 దినాలు చూపు లేని వానిగా ఉన్నాడు. దేవుని దివ్య దర్శనము ఈ సౌలుకు కలిగినప్పుడు, ఆ ప్రకాశవంతమైన వెలుగు చూసినప్పుడు అతడు చూపు పోయిన వాడై ఉన్నాడు. ఇప్పుడు ఎప్పుడైతే దైవజనుడైన అననీయ చేతులు సౌలు తల మీద పెట్టి ప్రార్థన చేశాడో, పోయిన కంటి చూపు మరలా తిరిగి వచ్చింది. సరే, ఇవాళ మన అంశం ఏంటంటే, దేవుని సేవకులు మన తలపైన చేతులుంచి ప్రార్థన చేయటం వలన విశ్వాసులకు ఏమి ప్రయోజనము? వాక్యాన్ని చూద్దాం. ద్వితీయోపదేశకాండము 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. మోషే తన చేతులను నూను కుమారుడైన యెహోషువ మీద ఉంచగా అతడు జ్ఞానాత్మపూరుడాయను. గమనించాలి, మోషే ఎవరమ్మా?
అందరూ చెప్పండి, నోరుందా? చెప్పండి అందరూ ఒకసారి గట్టిగా. మోషే యెహోషువ మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడు. ఈ మోషే ఎవరు అంటే ఒక దైవజనుడు. ఈ దైవజనుడైన మోషే దైవజనుని దగ్గర ఉన్న పరిచారకునిగా ఉన్న యెహోషువ తలపైన చేతులుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చేతులుంచి ప్రార్థన చేయగా యెహోషువ పొందుకున్నది ఏంటంటే జ్ఞానాత్మ. ఎప్పుడైతే దైవజనుడు మోషే తన పరిచారకుడైన యెహోషువ తల మీద చేతులెత్తి ప్రార్థన చేశాడో అతడు జ్ఞానాత్మను పొందుకున్నాడు. జ్ఞానము ఎవరిచ్చేది అంటే వాక్యములో సామెతల గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనములో యెహోవా జ్ఞానమిచ్చువాడు. మనందరికీ జ్ఞానమిచ్చేవాడెవరు అంటే దేవుడు జ్ఞానమిస్తూ ఉన్నాడు. మీలో ఎవరికైనా జ్ఞానము కుదవై ఉన్న ఎడల దేవుణ్ణి అడగండి అన్నాడు యాకోబు పత్రికలో. గనుక ఒక విశ్వాసి దైవ జ్ఞానము పొందాలన్నా ఎటువంటి జ్ఞానము అంటే యెహోషువ తలపైన కట దైవజనుడైన మోషే చేతులు రాగా ఈ మోషే చేతులు దైవజనుడు యెహోషువ తలపైన ఉంచగా జ్ఞానము కలిగింది. ఈ జ్ఞానము ఎవరి వల్ల కలుగుతుందంటే దేవుని వల్ల కలుగుతూ ఉంది. ఎప్పుడైతే దైవజనుడు మన తలపైన చేతులుంచి ప్రార్థించువాడై ఉన్నాడో జ్ఞానము లేనివారు జ్ఞానము పొందగలరు అని మనం భావించాలి. చూడండి, ఎటువంటి జ్ఞానము పొందగలమంటే యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనములో దేవుడు జ్ఞానము కొరకు మాట్లాడాడు. యాకోబు పత్రిక 3:17 ఈ జ్ఞానము పైనుంచి దిగి వచ్చినది కాక భూసంబంధమైనదనియు దయ్యముల జ్ఞానము వంటిది ఏలయనగా 2:3:17 అమ్మా చదువు. అది చదవాలి అమ్మా, విందాం. పరలోకము నుండి వచ్చే జ్ఞానము, దేవుడిచ్చే జ్ఞానము ఎలాంటిదంటే పవిత్రమైన జ్ఞానము, సమాధానకరమైన జ్ఞానము, మృదువైన జ్ఞానము, సులభముగా దేవునికి లోబడే జ్ఞానం. దేవుని పిల్లారా, జ్ఞానము పైనుంచి రావాలి. ఈ లోక జ్ఞానం మనకు పనికిరాదు. ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనము. గనుక యెహోషువ తలపైన మోషే చేతులుంచి ప్రార్థన చేశాడు. ఈ యెహోషువ కట జ్ఞానాత్మ కలిగింది, పరలోక జ్ఞానము కలిగింది. ఈ పరలోక జ్ఞానము మనకిచ్చేది ఏంటంటే వాక్యములో ప్రభు అంటున్నాడు, ఎప్పుడైతే పరలోక జ్ఞానాన్ని పొందుకుంటామో అది పరిశుద్ధమైనదిగా, పరిశుద్ధమైన తలంపులు కలిగించేదిగా ఉంటుంది. పైనుంచి అంటే పరలోకము నుండి మనం జ్ఞానము పొందుకుంటాము, అది సమాధానముగా నడిచేదిగా ఉంటుంది. పైనుంచి మనము జ్ఞానము పొందుకుంటాము,
ఆ జ్ఞానము మృదువైన మాటలు మాట్లాడే జ్ఞానముగా ఉంటుంది. పైనుంచి జ్ఞానము పొందుకుంటే సులువుగా దేవునికి లోబడే మనస్సు కలిగిన జ్ఞానముగా ఉంటుంది. దేవుని పిల్లారా, ఒక దైవజనుడు నీ తలపైన చేతులుంచి ప్రార్థన చేయటం వలన నీలోనికి దైవ జ్ఞానము, దైవాత్మ పూర్ణిగా దైవాత్మ నింపుదల నీలోనికి వస్తుందని నువ్వు గ్రహించాలి. ఎప్పుడు అంటే దైవజనుడు నీ పైన చేతులుంచి ప్రార్థించినప్పుడు. దేని బిల్లారా, ఇక రెండవదిగా మనం చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. ఇక్కడ ప్రభు కనబడుతున్నాడు. ఆ పిల్లలను యేసు ప్రభువారు కౌగిలించుకొని వారి తల మీద చేతులుంచి వారిని ఆశీర్వదించను. దేని పిల్లారా, ఇక్కడ ప్రభు కూడా పిల్లలైన వారిని ఆశీర్వదించడానికి చేతులుంచాడు. ఎప్పుడైతే దైవజనుని చేతులు, దేవుని సేవకుని చేతులు నీ తల మీదకొస్తాయో, నీ తల మీద దైవజనుడు చేతులుంచి ప్రార్థన చేస్తాడో, నీవు ఆశీర్వదింపబడతావు. ఎలాగునంటే ఆదికాండం 24వ అధ్యాయములో 1వ వచనములో అబ్రహాము కొరకు ఒక ఆశీర్వాదం మనం చూస్తాం. అబ్రహాము బహుకాలము గడిచిన వాడే, వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలోనూ దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను. నీవు అన్ని విషయాలు ఆశీర్వదింపబడాలంటే నీవు చేసే ఉద్యోగములోనైనా, వ్యాపారములోనైనా, లేదా చేతి వృత్తిలోనైనా, నీవు ఏ పనిలోనైనా నీవు ఆశీర్వదింపబడాలి అంటే ప్రభు అంటున్నాడు, నీవు అన్ని విషయాలలో ఆశీర్వదింపబడాలి అంటే, నీ మీదకు ఆశీర్వాదము రావాలంటే, నీ దైవ సేవకుడు నీ తలపైన చేతులుంచి ప్రార్థించినప్పుడట నీవు ఆశీర్వాదం పొందగలవు. అన్ని విషయాలలో ఆశీర్వదింపబడతావు. నీవు చేసే పనిలోను, నీవు చేసే ఉద్యోగములోను, నీ బిడ్డలలోను, నీ కుటుంబములోను, నీ సంపాదనలోను, నీ సమస్త కార్యములలోను దేవుడు నిన్ను ఆశీర్వదించువాడే ఉన్నాడు. ఎప్పుడంటే దేవుని సేవకుడిని తలపైన చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. ఎలాంటి ఆశీర్వాదం అంటే సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనములో యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యముచ్చును. చూసారా, నీవు అన్ని విషయాలు ఆశీర్వదింపబడాలన్నా, నీకు ఐశ్వర్యం కలగాలన్నా, నీ తల మీద కట దైవ సేవకుని చేతులు వచ్చి ప్రార్థించినప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు. దేవుడు నిన్ను ఐశ్వర్యముతోను, స్థిరమైన కలిమితోను దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఇక్కడ సామెతలో ఒక మాట ఉంది, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టార్జితము వలన. బాగా విన్నారా? నువ్వెంత కష్టపడినా, నువ్వు దేవుని ప్రార్థన ఆరాధన మానేసి, లేదా ప్రార్థనకు రావడం మానేసి, నీవు ఏ పనికి వెళ్ళి ఆ పనిలో ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా నీవు ఆశీర్వదింపబడలేవు. దేవుడు నిన్ను ఆశీర్వదించడు. ఎప్పుడైతే దేవుని యొద్దకొచ్చి దేవుని సన్నిధిలో ఏకీభవించి మనం వెళుతున్నప్పుడు దేవుని సేవకుని చేతులు మన పైన పెట్టి
ప్రార్థన చేయించుకొని వెళ్ళినప్పుడట, నీవెక్కడికి వెళ్ళినా, ఏ పనిలోనికి వెళ్ళినా, ఏ కార్యము చేసినా, నీవెక్కడ ఉన్నా, ఏ ఇంటిలో ఉన్నా, నీవు నీ ఇంటి వారు కూడా ఆశీర్వదింపబడతారు. యెహోవా ఆశీర్వాదము వలన ఐశ్వర్యమొచ్చునని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని పిల్లారా, ఒకటి దైవజనుడు లేదా దేవుని సేవకుడు మన మీద, మన తల మీద చేతులుంచి ప్రార్థన చేయటం వలన మనము జ్ఞానముతో నింపబడతాం. మన దైవ సేవకుడు మన తల మీద ప్రార్థన చేసినప్పుడు, మన తల మీద చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు మనం అన్ని విషయాలలో ఆశీర్వదింపబడతాము. ఇక మూడోది ఏంటో చూద్దాం. అపోస్తుల కార్య గ్రంథం 8వ అధ్యాయము. 8వ అధ్యాయము కొన్ని మాటలు చదువుకుందాం. 8వ అధ్యాయం 14 నుంచి కొన్ని మాటలు చూద్దాం. సమరయ వారు దేవుని వాక్యమును అంగీకరించి యెరూషలేములోని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రమే పొందిరు. అప్పుడు పేతురు యోహానును వారి మీద చేతులుంచగా, బాగా విన్నాను, కొందరు సమరీయులు బాప్తిస్మం పొందారు, కానీ వారిలోనికి పరిశుద్ధాత్మ లేదు. వారు పరిశుద్ధాత్మ లేని వారిగా ఉన్నారు. అప్పుడు పేతురు యోహాను అనే దైవ సేవకులు, ఈ పేతురు యోహాను అనే దైవజనులు వారి మీద చేతులుంచారంట. ఆ మనుషులు తలలపైన చేతులుంచి ప్రార్థన చేశారట. అప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందిరి. అంటే ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ పొందాలంటే, ఒక విశ్వాసి పరిశుద్ధాత్మ పొందాలంటే బాప్తిస్మం తీసుకుంటేనే సరిపడదు. దేవుని పిల్లారా, బాప్తిస్మం తరువాత మనము పొందవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందాలి. పరిశుద్ధాత్మను మనం పొందాలంటే దేవుని సేవకుడిని తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తే ఓ పరిశుద్ధాత్మను పొందుకుంటావు. తీతుకు రాసిన పత్రికలో 3వ అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో ఒక మాటను చూస్తాం. ఇక్కడ పరిశుద్ధాత్మ వలన నూతన స్వభావం పొందుకుంటామంట. మనం పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే మనలో ఉన్న పాత స్వభావం పోయి, లోక సంబంధమైన స్వభావం పోయి, అయ్యా వాక్యములో చూస్తూ ఉంటే మనము నూతన స్వభావమును పొందుకోగలుగుతాము. దేవుని పిల్లారా, అంటే పాత స్వభావం పోవాలి అంటే, మనం పరిశుద్ధాత్మ వరం పొందాలి అంటే, దేవుని సేవకుడు మన తలపైన చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు, దేవుని సేవకుడు మన తలపైన చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు మనం పరిశుద్ధాత్మను పొందగలము. ఈ పరిశుద్ధాత్మ మనలో ఉన్న పాప స్వభావాన్ని తీసివేసి మనకు నూతన స్వభావాన్ని, నూతన హృదయాన్ని మనకిచ్చు అన్నదై ఉన్నది. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనములో చూస్తే
పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మనము సర్వసత్యములోనికి నడిపింపబడతాం. దేని పిల్లారా, దేవునితోనూ భక్తిలోనూ విశ్వాసములోనూ ప్రార్థనా జీవితములోనికి మనము నడిపింపబడము పరిశుద్ధాత్మ అనే వరము చేతని. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలోనికి వస్తాడో, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిలో ఉంటాడో, పరిశుద్ధాత్మ అనే వరమును ఎవరు పొందుకుంటారో వారు నూతన స్వభావమును వారట. వాక్యములో చూస్తే పరిశుద్ధాత్మ మనను సర్వ సత్యములోనికి, దేవుని సత్య మార్గములోనికి, నీతి మార్గములోనికి, దైవ మార్గములోనికి, భక్తి మార్గములోనికి, విశ్వాస సంబంధమైన మార్గములోనికి నడిపించేది పరిశుద్ధాత్మ. దేని బిడ్డలారా, ఇలాంటి సంగతిని మరొకసారి చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథములో 19వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. 19:6. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకొచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుచున్నారు, ప్రవచించుట మొదలు పెట్టారు. దేని పిల్లారా, ఇందాక 8వ అధ్యాయములో యోహాను పేతురు చేతులుంచితే వారు పరిశుద్ధాత్మ వరాన్ని పొందారు. ఇక్కడ పౌలు కొందరి మీద చేతులుంచాడు. కొందరి మీద చేతులుంచగానే వారు పరిశుద్ధాత్మను పొంది ఏమయ్యారంట? భాషలు మాట్లాడుతున్నారంట. ఏం మాట్లాడుతున్నారు? భాషలు మాట్లాడుతున్నారు. మంది తెలుగు భాష పరిశుద్ధాత్మ పొందిన వారు భాషలతో మాట్లాడుతారు. భాషలతో మాట్లాడడం అంటే ఏంటో తెలుసా? వాక్యం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథములో సరే ఒకసారి దేని పిల్లారా వాక్యాన్ని మనం గమనిస్తే, అపోస్తుల కార్యగ్రంథము ముందు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. ఎందుకనగా భాషలతో మాట్లాడువారు మనుషులతో కాదు, దేవునితో మాట్లాడుతున్నారు. ఏమండి? పరిశుద్ధాత్మ నీ మీదకొచ్చి నువ్వు భాషలతో మాట్లాడాలి అంటే దేవుని సేవకుడు నీ తల మీద చేతులుంచి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే దేవుని సేవకుడు లేదా దైవజనుడు నీ తల మీద చేతులుంచి ప్రార్థన చేస్తాడో, ఒకటి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకుంటావు, 2 భాషలతో మాట్లాడతావు. ఏ భాషలు అంటే అది మనుషుల భాషలు కాదు, మాట్లాడేది మనుషులతో కాదు, భాషలతో మాట్లాడువారు దేవునితో మాట్లాడతారట. దేవుని పిల్లారా, మరి పరలోకములో తెలుగు భాష ఉండదు. అక్కడ పరలోక భాషతో మాట్లాడాలి. ఆ పరలోక భాషతో మనం మాట్లాడాలి అంటే ఇక్కడ భాష నేర్చుకొని ఉండాలి. ఇప్పుడు అమెరికా దేశం వెళ్ళామంటే అక్కడ భాష మరి ఇంగ్లీష్ భాష. ఆ భాష నేర్చుకుంటేనే కానీ అక్కడ మనం ఇమడలేం. అలాగే పరిశుద్ధాత్మ వరాన్ని మనం పొందుకోవాలన్నా, భాషలతో మనం మాట్లాడాలి అన్నా, దేవుని సేవకుడు మన తలపైన చేతులుంచి ప్రార్థన చేయటం వలన పరిశుద్ధాత్మను పొందుకుంటాము, భాషలతో మాట్లాడుతాము. భాషలతో మాట్లాడేవారంట అపోస్తుల కార్యగ్రంథం 10వ అధ్యాయం 46వ వచనాన్ని మనం చూస్తాము. 10:46 పరిశుద్ధాత్మను వరమును
అన్యజనుల మీద పరిశుద్ధాత్మ అనే దేవుని పిల్లారా భాషలతో మాట్లాడువారు దేవుని గణపరచువారై ఉన్నారు. ఎవరన్నా గణపరచువారు? దేవుని గణపరచువారై ఉన్నారు. గనుక మనము పరిశుద్ధాత్మనే వరాన్ని పొందాలంటే మన మీద దైవ సేవకులు చేతులుంచి ప్రార్థన చేయాలి. 1 పరిశుద్ధాత్మ పొందగలము, 2 భాషలతో మాట్లాడగలము, 3 ప్రవచించగలము. చూడండి, ప్రవచించడము కొరకు 2వ పేతురు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనములు అంటున్నాడు, ప్రవచనము మనుషులు ఇచ్చను బట్టి కలిగినది కాదు కానీ దేవుని మూలముగా మాట్లాడుతున్నారంట. దేవుని బిడ్డలారా, దేవుని ప్రవచనము ఎవరు మూలముగా మాట్లాడుతున్నారు అంటే దేవుడు వారిలోనికి వచ్చి మాట్లాడుతున్నాడు ప్రవచనాన్ని. మరి ఎవరికుందా వరము? ప్రవచన వరము మరి మీ దైవ సేవకురాలు అమ్మగారు కొంది. ప్రవచనము నిర్లక్ష్యము చేయకూడదు. గనుక ఈ ప్రవచనం ఎందుకంటే 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 14వ అధ్యాయము 4వ వచనము, ప్రవచనము సంఘక్షేమము కొరకు, సంఘములో ఉన్నవారు క్షేమంగా ఉండాలన్నా, మనము క్షేమముగా ఉండాలన్నా ప్రవచనం ముఖ్యం. దేవుని పిల్లారా, దేవుడు ప్రవచన రూపములో మాట్లాడుతున్నప్పుడు ఆ ప్రవచనాన్ని మనం అంగీకరించాలి. ఇది ఎలాగ మనం పొందగలము అంటే దేవుని సేవకుడు విశ్వాసుల తలపైన చేతులుంచి ప్రార్థన చేయటం వలన వారు పరిశుద్ధాత్మను పొందుతారు, వారు భాషలతో మాట్లాడతారు, వారు ప్రవచిస్తారు అని దేవుని వాక్యము సెలవిస్తోంది. ఇక 4వదిగా దైవ సేవకుడు చేతులుంచి ప్రార్థన చేయటం వలన కలిగే ప్రయోజనం చూద్దాం. అపోస్తుల కార్యగ్రంథములో 28వ అధ్యాయములో 8-9 వచనాలు చూద్దాం. అప్పుడు బొబ్బులి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభీతి, ఒక మనుష్యుడు పేరు బొబ్బులి. ఈ బొబ్బులికి ఒక తండ్రి ఉన్నాడు. ఈ తండ్రికి జ్వరం వచ్చింది, జ్వరముతో పాటు రక్తభీతి వచ్చింది. రక్తభీతి అంటే ఏంటంటే రక్తం క్షీణించిపోవడం, రక్తం తగ్గిపోవడం. ఏమా, కొందరు నేను బాగానే ఉన్నాను అనుకుంటారు కానీ వారిలో రక్తం ఎంత ఉందో తెలియదు. అందుకే రక్తహీనత కలిగిన వారికి, రక్తం తక్కువగా ఉన్న వారికి తరచుగా తలకైపోటు రావడం, తరచుగా జ్వరం రావడం, తరచుగా కాండ్లు పీకడం, తరచుగా బలహీనంగా ఉండడానికి కారణం ఏంటంటే రక్తభీతి. మరి రక్తము తగ్గిపోవడం. దేవుని బిడ్డలారా, మరి రక్తభీతితోనూ జ్వరముతో ఈ మనుష్యుడు పడిపోయాడు, మంచం మీద ఉన్నాడు. ఇప్పుడు పౌలు అనే సేవకుడు ఏం చేస్తున్నాడో చూద్దాం. పౌలు అనే దైవ సేవకుడు అతని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. ఇప్పుడు దైవ సేవకుడు ఎప్పుడైతే ఆ రోగి పైన చేతులుంచాడో, ఆ జ్వరముతో పడిపోయిన మనుషుని పైన చేతులుంచి ప్రార్థన చేశాడో, ఆ రోగి ఏమయ్యాడు? చెప్పండి. రోగులన్ ప్రభావముచి బాగు చేసి, రోగులన్ ప్రభావముచి
బాగు చేసి పంపినావు రక్షకానా. అప్పుడనో ఇప్పుడనో వైద్యుడవి, అప్పుడనో రక్షకానా రక్షకానా. గమనించండి, ఇప్పుడు ఈ పౌలు అనే దేవుని సేవకుడట చేతులుంచి ప్రార్థన చేయగానే తనలో ఉన్న వ్యాధి పోయి అతడు స్వస్థత పొందాడు. ఒక రోగి స్వస్థత పొందడానికి యేసు ప్రభు వారు ఏం చేశారో కూడా చూద్దాం. లోకాసు వార్తలో 13వ అధ్యాయం 12 నుంచి 13 వచనాలు చూద్దాం. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరచని. దేవుని స్తోత్రం. యేసు ప్రభువారు ఒక దేవాలయంలోకి వచ్చారు. ఈ దేవాలయంలో ఒక స్త్రీ నడుము వంగిపోయి ఉంది. ఎన్ని సంవత్సరాలంటే 38 సంవత్సరాల నుంచి నడుము వంగిపోయింది. ఈ నడుము వంగిపోయిన ఆమె పైన యేసు ప్రభువారు దగ్గరకు రమ్మని ఆయన చేతులుంచి ప్రార్థన చేయగానే ఆమె చక్కగా నిలవబడి స్వస్థత పొందింది. అంటే యేసు ప్రభువు చేసిన పని మనం మార్కు సువార్తలో మనం చూస్తాం. 16-18లో యేసు ప్రభువారు దైవ సేవకులకు ఒక పని చెప్పారు. 16-18 చూద్దాం. ఓ దైవ సేవకులారా, పామును ఎత్తి పట్టుకొనుడి, మరణకరమైనది ఏది తాగినా అది వారికి హాని చేయదు. రోగుల మీద మీ చేతులుంచినప్పుడు వారు స్వస్థత. ఎవరు చేతులు? అమ్మా, రోగుల పైన ఏముంచమన్నాడు యేసు ప్రభువు వారు? మీ చేతులుంచి వారిని ప్రార్థన చేస్తే వారు స్వస్థత పడతారు అన్నారు. అంటే దైవ సేవకుడు చేతులు నీ తల మీదకొచ్చి ప్రార్థన చేయటం వలన, నీ తల మీద దైవ సేవకుడు చేతులుంచి ప్రార్థన చేయటం వలన నీలో ఉన్న రోగము, నీలో ఉన్న వ్యాధి, నీలో ఉన్న బలహీనత, నీలో ఉన్న అపవాది దేవుడు దూరపరిచి నిన్ను స్వస్థపరచుచూ ఉన్నాడు. ఏమండి? అందుకే యేసు ప్రభు ఆనాడు స్త్రీలు అన్నారు, ప్రభువా, మా మీద మా పిల్లల మీద మీరు చేతులుంచి ప్రార్థన చేయండి. అయ్యా, మీరు చేతులుంచి ప్రార్థన చేస్తే మాకు జ్ఞానం వస్తుంది. మీరు చేతులుంచి ప్రార్థన చేస్తే మాకు ఆశీర్వాదం వస్తుంది. మీరు చేతులుంచి ప్రార్థన చేస్తే మేము పరిశుద్ధాత్మ పొందుకుంటాం. మీరు చేతులుంచి ప్రార్థన చేస్తే మా రోగము నుంచి మేము బాగుపడతాం. ఏమండి? కొందరు మందిరానికి వస్తారు. ఎందుకు వస్తారో వారికే తెలియదు, ఎందుకు పోతారు వారికే తెలియదు. అడావుడిగా వస్తారు, అడావుడిగా పోతుంటారు. దైవ సేవకుని చేతులు నీ తల మీదకొచ్చుట వలన, దైవ సేవకుడు నీ తల మీద చేతులుంచి ప్రార్థన చేయటం వలన ఏ రోగమైనా, ఏ వ్యాధి అయినా, ఏ సమస్య అయినా దేవుడు నీ నుంచి బాగు చేయవాడై ఉన్నాడు. దేవుని సేవకుని చేతులలో మా పిల్లరా ఆయన తన చేతులను మరుగు చేస్తూ ఉన్నాడు. ఇది విశ్వాసులైన మనము గ్రహించాలి.
దైవ సేవకుని ఏమాత్రము కూడా తక్కువ అంచనా వేయకూడదు దేవుని పిల్లలారా. కనుక మరొక మాట ఉంది, ఆ మాట చెప్పి ఇక వాక్యాన్ని ముగించుకుందాం. అపోస్తుల కార్యగ్రంథము 13వ అధ్యాయము 2 నుంచి 5 వచనాలు చూద్దాం. చదవండి అమ్మా. 13:2 నుంచి 5. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా మీరు బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద, ఎవరి మీద అంటే కొందరు అపోస్తలులు బర్నబా మీదను పౌలు గారి మీద చేతులుంచారు. చేతులుంచి వారు ఏం చేశారంటే ప్రార్థన చేశారంట. ఏమంటే ఆ సేవకులు, ఈ అపోస్తలులు బర్నబా మీదను పౌలు గారి మీద చేతులుంచి ప్రార్థన చేశారు. చదువుదాం దేవుని పిల్లారా. వారు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారి అక్కడి నుంచి వాడ ఎక్కి వారు సలామీలో ఉండగా యోధా సమాజ మందిరములో ఏం చేస్తున్నారు? దేవుని వాక్యము ప్రచురించచ్చు యోహాను వారికి ఉపచారము చేస్తూ ఉంటును. ఏమంటే 48-49 చదువు ఇదే అధ్యాయంలో. అన్యజనుల మాటను సంతోషించి దేవుని వాక్యమును మహిమపరిచిరి మరియు నిత్య జీవమును నిర్ణయింపబడిరి. వారందరి విశ్వాసముంచిరి. ప్రభు వాక్యము ఆ ప్రదేశమంతా వ్యాప్తి చెందెను. ఏమండి, పౌలు బర్నబా దేవుని సేవకుల చేత చేతులుంచి ప్రార్థన చేయటం వలన వారు చేసిన పని ఏంటంటే దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని ప్రకటించే శక్తి, దేవుని వాక్యాన్ని బోధించే శక్తి వారికి ఎలాగొచ్చినదంటే దైవ సేవకులైన వారు వారిపైన తమ హస్తములు ఉంచి ప్రార్థన చేసి పంపారు దేవుని పిల్లారా. గనుక దేవుని సేవకుని యొక్క చేతులు మన మీదకి ఎప్పుడొస్తాయో అప్పుడు మన వాక్య పరిచారకులుగా మారుతాం, వాక్యాన్ని బోధించేవారిగా మారుతాం, వాక్యాన్ని వివరించేవారిగా మారుతాం, వాక్యాన్ని ఇతరులకు ప్రకటించేవారిగా మారుతాం, సువార్తికులుగా మనము ఏర్పాటు చేయబడతామని మీరు గ్రహించాలి. దేవుని పిల్లారా, నిజమే దేవుని వాక్యములో దేవుని సేవకులు మన తల మీద చేతులుంచి ప్రార్థన చేయటం వలన ఒకటి దైవాత్మపూర్ణిగా మార్చబడతాము, దైవాత్మతో నింపబడతాం. దైవ సేవకుడు మన తల మీద చేతులుంచి ప్రార్థన చేయటం వలన అన్ని విషయాలు ఆశీర్వదింపబడతాం. దైవ సేవకుడు మన తలపైన చేతులుంచి ప్రార్థన చేయటం వలన పరిశుద్ధాత్మనే వరమును పొంది భాషలతోనూ ప్రవచనములతోనూ మనం ప్రవచిస్తూ ఉంటాం. దైవ సేవకుడు మన తలపైన చేతులుంచి ప్రార్థన చేయటం వలన మనలో ఉన్న వ్యాధి, మనలో ఉన్న రోగము, మనలో ఉన్న బలహీనత, మనలో ఉన్న సాతాను నుంచి విడుదల పొందుకోగలుగుతాము, స్వస్థత పొందగలుగుతాము. దైవ సేవకుడు మన తలపైన చేతులుంచి ప్రార్థన చేయటం వలన వాక్య స్వార్థకులుగాను, వాక్యాన్ని ప్రకటించే సాధనములుగాను మనం మార్చబడతామని మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక దైవ సేవకులైన అభిషక్తులతో మనము చేతులుంచి ప్రార్థన చేయించుకొని మాత్రమే మనం ముందుకు సాగాలి. కానీ ఏదో వచ్చామా మందిరానికి వెళ్ళిపోయామా అని అడావుడి పడకూడదు. దేవుని పిల్లారా, దైవ సేవకుని చేతులు మన తల మీదకి వచ్చుట మనకెంతో ఆశీర్వాదము, దీవెన అని మీకు తెలియచేస్తూ ఉన్నాను.
ఈ మాటలు ప్రభు దీవించును గాక. వందనములు నీకు శోభావ